మన దంతాలు ఊడిపోవడానికి ముఖ్య కారణము చిగుళ్ళ జబ్బు అండి, ఆర్ పెరిడాంటల్ డిజీజ్, గమ్ డిజీజ్ అని అంటాం. సో చిగుళ్ళతో వచ్చే జబ్బుతోని చాలామంది ఏంటంటే పంటికి సంబంధం లేదు అంటే మనకు పిప్పి పన్ను కాదు అని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ చిగుళ్ళ జబ్బుకి మొట్టమొదటి లక్షణం ఏంటంటే నోటి దుర్వాసన. సో మనం నోటి దుర్వాసన ఉంది అని ముందే మనం గుర్తించితే కానీ, లేదంటే మనం నోటి దుర్వాసన ఇతర వాళ్ళతో తెలిసినా కానీ కూడా వెంటనే దంతవైద్యుని సంప్రదిస్తే మొట్టమొదటి దశనే ఈ చిగుళ్ళ జబ్బుని మనం అరికట్టవచ్చు. ఈ చిగుళ్ళ జబ్బులో నోటి దుర్వాసనతో పాటు చిగుళ్ళ నుండి రక్తం కారటం, చిగుళ్ళలో వాపు రావటం, ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. సో చిగుళ్ళ జబ్బు రావడానికి ఏంటంటే పళ్ళని సరిగ్గా బ్రష్ చేసుకోకపోవటము, దాంతో ఏంటంటే పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాలు లేదంటే ప్లాక్ ఇందులో క్రమంగా అలాగే నిలువుగా ఉండిపోతే అది లవణాలు ఉన్న ప్లాక్లో కొద్దిగా మనకి లవణాలు చేస్తే అది టాటర్గా మారుతుంది. సో ఈ టాటరు మరియు ప్లాక్లో ఉన్న సూక్ష్మజీవులు మన చిగుళ్ళనే దెబ్బతీస్తుంటాయి. సో ఈ బ్యాక్టీరియాలో ఉత్పత్తి చేసే కొన్ని రసాయనాలు మన చిగురుని వాపు రావటం, రక్తం కారటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. చిగుళ్ళు మరియు లోపల ఉన్న ఎముక భాగాన్ని దెబ్బతీసేదాన్ని పెరియోడాంటల్ డిజీజ్ అని అంటాం. సో ఈ పెరియోడాంటల్ డిజీజ్లో మనకు చిగుళ్ళు లోపల ఉన్న ఎముక దెబ్బతింటుంది కాబట్టి పళ్ళు ఈ దశలో వాపుతో పాటు పళ్ళు క్రమంగా స్లైట్గా కదిలే అవకాశం కూడా ఉంటుంది ఈ పెరియోడాంటల్ డిజీజ్లో. ఈ దశలో కూడా మా దగ్గరకు వచ్చినట్టయితే క్లీనింగ్తో పాటు కొన్నిసార్లు లేజర్ క్యూరటాజ్ చేస్తూ, లేజర్ కిరణాలు వాడుతూ మనం లేజర్ క్యూరటాజ్ చేస్తూ ఇన్ఫెక్టెడ్ భాగాన్ని తొలగించడం, అలాగే ఫ్లాప్ సర్జరీ అంటే చిగురు లోపలున్న గారని ఇన్ఫెక్టెడ్ భాగాన్ని తొలగేయటం, చిగురు గమ్ సర్జరీ చేసి, కొన్ని కేసెస్లో ఈ గమ్ సర్జరీతో పాటు బోన్ గ్రాఫ్టింగ్ అని కూడా చేస్తాం. అయితే GTR, గైడెడ్ టిష్యూ రీజనరేషన్ అని, ఏ చోట్లో చిగురు ఎముక తగ్గిపోయిందో ఆ చోట్లో ఆ ఎముక భాగాన్ని మళ్ళీ మనం సింథటిక్ గ్రాఫ్ మెటీరియల్తో మనం నింపేసి మళ్ళీ ఎముకని రీగ్రో చేయటం కూడా మనకు దీంతో గైడెడ్ టిష్యూ రీజనరేషన్ లేదంటే గమ్ సర్జరీ, అడ్వాన్స్ గమ్ సర్జరీస్తో చేయడానికి వీలుంటుంది.